అభిషేక్ శర్మ గురించి ఏం చెప్పినా తక్కువే. ఆకలితో ఉన్న పులి తన ఆకలిని కస్తీరా తీర్చుకుంది. విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి టీంకి ముచ్చెమటలు పట్టించాడు అభిషేక్ శర్మ. కేవలం 68 బంతుల్లో 135 పరుగులు చేసి 10 సిక్సులతో 10 ఫోర్లతో ఊచకోత కోశాడు 200 స్ట్రైక్ రేట్తో నాటౌట్గా. మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు: ఆరెంజ్ ఆర్మీ ముందు ఆడటం ఎప్పుడు ప్రత్యేకమే. డెత్ ఓవర్స్లో వాళ్ళు బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. వాళ్ళు ప్లాన్ను సరిగా అమలు చేశారనిపించింది. నేను డెత్ బ్యాటింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు, కానీ క్లాస్ అని ఆడిన విధానం మాకు ఆ టోటల్కు చేరడానికి చాలా హెల్ప్ అయింది. ఆయన నన్ను ఫేస్ మెయింటైన్ చేయమన్నాడు. నేను బౌండరీ కొట్టడానికి చాలా ట్రై చేశాను, ఎందుకంటే నేను డెత్ ఓవర్స్లో ఎక్కువగా ఆడను. అందుకే ఆయనకు స్ట్రైక్ ఇవ్వాలని అనుకున్నాను. ఎందుకంటే ఆ టైంలో క్లాస్ని ఎంత డేంజరస్గా ఆడతాడో మనందరికీ తెలిసిందే. ఫ్రాంకీతో ప్లాన్ కూడా అదే. నేను 20 ఓవర్లు పూర్తిగా బ్యాటింగ్ చేయాలి. ఇదే నేను మొదటిసారి 20 ఓవర్లు పూర్తిగా బ్యాటింగ్ చేసిన మ్యాచ్ అనుకుంటా. పిచ్ అంత ఈజీగా లేదు, కానీ మీరు మంచి క్రికెట్ ఆడితేనే డిఫెండ్ చేయగలుగుతారు. డీసీ టీం వాళ్ళు కూడా చాలా బాగానే ఆడారు. నేను హాఫ్ సెంచరీ చేసినా సెంచరీ చేసినా నేను ఈ ఎల్ సెలబ్రేషన్ చాలా కాలంగా చేస్తున్నాను. ఇది స్టేడియంలో ఉన్న అభిమానులపై నాకున్న ప్రేమను చూపించడానికి మాత్రమే. టోర్నమెంట్ మొత్తం వాళ్ళు మాకు ఇచ్చే సపోర్ట్, హోటల్ దగ్గర కూడా వాళ్ళు చూపించే ప్రేమ చాలా ప్రత్యేకమైనది. నేను నా వైపు నుంచి టీంకి కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాను. నా ఫ్యాన్స్కి నా ప్రేమ చూపించాలని ఉంది. నా తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండడం నాకు చాలా స్పెషల్గా ఉంది. నా సిస్టర్ మాత్రం ఒక ఇన్ఫెక్షన్ కారణంగా రాలేకపోయింది, కాబట్టి ఈ సెలబ్రేషన్ని తన కోసం కూడా అంకితం చేస్తున్నానని అభిషేక్ శర్మ చెప్తూ వచ్చాడు.